సంక్రాంతికి వస్తున్న మూవీ ఒక మార్క్ క్రియేట్ చేసింది. ఈసాల పిల్ల సాంగ్ రిలీజ్ అయింది. ఆ సాంగ్ ఆల్మోస్ట్ 100 మిలియన్ కి దగ్గరలో ఉంది. అండ్ అలాగే ఇప్పుడు శశిరేఖ సాంగ్ ప్రోమో రిలీజ్ అయింది కదా, దీని మీద కూడా చూస్తుండండి మీరు. నయనతార గారు అండ్ అలాగే చిరంజీవి గారు వాళ్ళ డ్రెస్సింగ్ సెన్స్ బాగుంది కదా, చాలా బాగుంది. విన్నవి 2 లైన్స్ అయినా కూడా ఎంత బాగుందో. ఇది మనశంకర వరప్రసాద్ గారి నుంచి సెకండ్ సింగిల్ ప్రోమో రిలీజ్ చేశారు. జస్ట్ ఇందాకే. ఓ వీడియో ఆన్ ఉందా? ఓ సో విన్నారు కదా మీరు కూడా. మనశంకర వరప్రసాద్ గారు మూవీ నుంచి సెకండ్ సింగిల్ ప్రోమో అయితే రిలీజ్ చేశారు. ఇట్ వాస్ టూ గుడ్, చాలా చాలా బాగుంది. ఉన్నవి 2 లైన్సే అయినా కూడా మనము ఇంతకుముందు మూవీస్ చూసుకుంటే అనిల్ రావిపూడి గారివి సంక్రాంతికి వస్తున్న మూవీ ఒక మార్క్ క్రియేట్ చేసింది. అండ్ దాంట్లో వచ్చిన 2 సాంగ్స్, ఏది గోదావరి గట్టు మీద రామచిలుకవి అదొకటి, అండ్ మీను సాంగ్, ఇవి 2 కూడా ఒక మార్క్ని సెట్ చేశాయి. స్టిల్ ఇప్పటికీ వింటున్న ఆడియన్స్ కూడా ఉన్నారు. అయితే మనశంకర వరప్రసాద్ గారి నుంచి మొన్న మీసాల పిల్ల సాంగ్ రిలీజ్ అయింది. ఆ సాంగ్ ఆల్మోస్ట్ 100 మిలియన్కి దగ్గరలో ఉంది. ఇది కూడా ఒక మార్క్ని సెట్ చేసిందని చెప్పొచ్చు. ఆడియన్స్లో విపరీతంగా వెళ్ళిపోయింది. దీని మీద కొన్ని లక్షల రీల్స్ ఇప్పటికీ చేస్తున్నారు. అండ్ అలాగే ఇప్పుడు శశిరేఖ సాంగ్ ప్రోమో రిలీజ్ అయింది కదా, దీని మీద కూడా చూస్తుండండి మీరు. ఎన్ని రీల్స్ వస్తాయి, అసలు ఆడియన్స్లో విపరీతంగా వెళ్ళిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక 1 ఇయర్ వరకు అందరూ ఇదే పాట పాడుకుంటారు, ఎందుకంటే అంత బాగుండబోతుంది సాంగ్. రిలీజ్ అయింది 30 సెకండ్స్ ప్రోమో మాత్రమే, కానీ అసలు ఆ బ్యాక్గ్రౌండు, ఆ వైబ్ మనమే కేరళలో ఉంటే ఎలా ఉంటుంది అలా ఉంది. ఆ వైబ్, ఆ స్లో మోషను, అండ్ ఎస్పెషలీ నయనతార గారు అండ్ అలాగే చిరంజీవి గారు వాళ్ళ డ్రెస్సింగ్ సెన్స్ చూసారా? పక్కా ఆ షూట్ వచ్చేసి కేరళలో చేశారు. కేరళ అటైర్లో ఉన్నారనమాట, కేరళ ట్రెడిషన్లో ఉన్నారు వాళ్ళిద్దరూ. చిరంజీవి గారేమో వైట్ కలర్ పంచ, వైట్ కలర్ షర్ట్, పైన కండువా, అండ్ అలాగే నయనతార గారు పక్క కేరళ అటైర్ ఎలా అయితే ఉంటుందో వైట్ కలర్ శారీ, మంచిగా లూజ్ హెయిర్ పెట్టుకొని ఆ పడవలో అలా ట్రావెల్ చేస్తారు. అబ్బాబ్బాబ్బా, నిజంగా అసలు ఎంత బాగున్నారో. వాళ్ళ పేర్లు కూడా మనకి అర్థమైపోయాయి. నయనతార గారు వచ్చేసి ప్రసాద్ అని పిలుస్తున్నారు, అండ్ అలాగే చిరంజీవి గారు వచ్చేసి నయనతార గారిని శశిరేఖ అని పిలుస్తున్నారు. ఈ పేర్లన్నీ కూడా మనం హిందూ ఫ్యామిలీస్లో ఈ పేర్లన్నీ కూడా ఎక్కువగా వింటూ ఉంటాము. సో పక్కా ఈ సినిమా అయితే నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది. సాంగ్స్తోనే ఈ లెవెల్లో హైప్ క్రియేట్ చేస్తున్నారంటే రేపు టీజర్ ట్రైలర్ రిలీజ్ అయ్యాక ఇంకా ఏ రేంజ్లో ఉంటుంది ఊహించుకోండి. ఈ సంక్రాంతి అయితే మనకి చాలా 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 కలర్ఫుల్గా ఉండబోతుంది. కంపారిటివ్లీ ఇప్పుడు ఆయన మూవీ ఏదైతే సంక్రాంతికి వస్తున్న మూవీ ఉందో అదొక మార్క్ని సెట్ చేసేసింది. ఎస్పెషల్లీ ఫ్యామిలీ ఆడియన్స్లో అయితే అనిల్ రావిపూడి గారి మూవీస్ అంటేనే కడుపుబ్బా నవ్వుకోవచ్చు అన్న ఇదిలో ఉన్నారనమాట ఫ్యామిలీ ఆడియన్స్. సో దీనికి సంబంధించి గ్లిమ్స్ రిలీజ్ అయ్యాయి. ఫస్ట్ సింగిల్ సాంగ్ ఏదైతే మీసాల పిల్ల ఉందో అదొక ట్రెండ్ని సెట్ చేసేసింది. అది త్వరలో 100 మిలియన్ని క్రాస్ చేయబోతుంది. అండ్ ఈ సాంగ్ కూడా ఖచ్చితంగా 100 మిలియన్స్ క్రాస్ చేసే అవకాశాలు చాలా చాలా గట్టిగా కనిపిస్తున్నాయి. అండ్ సినిమా గురించి మాట్లాడుకోవాలి అని అనుకుంటే కనుక ఫర్ ద ఫస్ట్ టైం చిరంజీవి గారు అండ్ అలాగే విక్టరీ వెంకటేష్ వీళ్ళిద్దరూ కూడా ఈ సినిమాలో ఉండబోతున్నారు. వీళ్ళిద్దరూ ఫస్ట్ టైం స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారని చెప్పి ఆడియన్స్లో ఒక టాక్ ఉంది. సో ఫర్ ద ఫస్ట్ టైం ఒకటే స్క్రీన్ మీద మనం ఇద్దరు బిగ్ స్టార్స్ని చూడబోతున్నాము, చిరంజీవి గారు అండ్ అలాగే వెంకటేష్ గారు. సో నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది ఈసారి సంక్రాంతి, మామూలుగా ఉండదు. అండ్ ఇంకొకటి ఏంటంటే కనుక వీళ్ళ పేరుకి కూడా మంచి ఒక ఫ్యాన్ బేస్ క్రియేట్ అయింది బయట, నయనతార గారికి అండ్ అలాగే చిరంజీవి గారికి. సో ఈ పేరుకి కూడా మంచి ఫాలోయింగ్ ఉంది కాబట్టి, అండ్ వీళ్ళ కెమిస్ట్రీ కూడా బాగా వర్కౌట్ అయిందని అనిపించింది నాకు. అండ్ మీకేమనిపించింది అనేది కూడా నాకు కింద కమెంట్ చేసి చెప్పండి. సో ఈసారి అయితే శశిరేఖ ఫుల్ సాంగ్ వచ్చేసి మనకి 8th డిసెంబర్న రిలీజ్ కాబోతుంది. మరి ఫుల్ సాంగ్ వచ్చాక మనం మళ్ళీ మాట్లాడుకుందాము సాంగ్ ఎలా ఉంది ఏంటి అనేది. మరి ఈ సాంగ్ ప్రోమో చేశాక మీకేమనిపించింది అనేది నాకు కింద కమెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. మనం ఫుల్ సాంగ్ వచ్చాక మళ్ళీ మాట్లాడుకుందాం.